కమల్ చాలా కోపంగా ఇంటికి వచ్చి పల్లవి పల్లవి అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోనికి వచ్చి ఏంటి ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో కమల్ అయితే పల్లవి ఎక్కడ అని చెప్పి అంటాడు. ఇంతలో పల్లవి అక్కడికి వస్తుంది. పల్లవి రాగానే ఏంటి అవని వదినకి నువ్వే కదా డివోర్స్ నోటీస్ పంపించావు, ఆ డివోర్స్ నోటీస్ వెళ్ళడం వెనుక నీ రహస్యమే ఉంది, నీ హస్తమే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కమల్ ఇలా అంటూ ఉంటాడు, చెప్పు నిజం చెప్పకపోతే ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను, నిజం చెప్తావా లేదా, మా వదినకి అన్నయ్యకి విడాకుల నోటీసు నువ్వే కదా పంపించావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే పల్లవి అయితే షాక్ అయ్యి ఏంటి వీడికి ఎలా తెలిసింది, అసలు వీడిప్పుడు ఎక్కడి నుండి వస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కమల్ ఇలా అంటూ ఉంటాడు, సరేలే మా అన్నయ్య వదినలు విడిపోవాలని నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగే నేను కూడా నీకు విడాకులు ఇస్తాను, ఇప్పుడే వెళ్ళి లాయర్ గారితో మాట్లాడి విడాకుల పత్రాలు తీసుకుని వస్తాను, ఏం చేస్తావో చూస్తానని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. అలా కమల్ అలా అనేసరికి అక్షయ్ అయితే అలా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా ఇంతలో అవని అదే రోడ్డు మీద నడుచుకొని వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న అవనిని చూసి అక్షయ్ అవని దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, నువ్వు చేసిన పనికి ఏం జరిగిందో ఒక్కసారి నీకు తెలుసా, కమల్ ఇంటికి వచ్చి పల్లవికి విడాకులు ఇస్తానని అంటున్నాడు, అసలు నీకు బుద్ధి లేదు, ఈ విషయం కమల్కి ఎందుకు చెప్పాలి, ఇప్పుడు కమల్ ఏమో పల్లవికి విడాకులు ఇస్తానని అంటున్నాడు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్నారు, మన ఇద్దరం విడిపోతున్నామని తెలిసి కమల్ కూడా తన భార్యని వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాడు, ఇప్పుడు ఎవరు ఆపినా సరే కమల్ ఆగటం లేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అక్షయ్ అవనితో అంటాడు. అది విని అవని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.